నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గ్యాస్ బాధల నుంచి విముక్తి ఎలా, కీటో డైట్తో షుగర్ జబ్బు తగ్గుతుందా, వృద్ధాప్యంలో థైరాయిడ్ లక్షణాలు ఇవే, మోకీల మార్పిడి ఇప్పుడు మరింత వేగంగా, ఇంకా హెల్త్ టిప్, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ బాధలు పెరుగుతున్నాయనేది కాదనలేని నిజం. గ్యాస్ ట్రబుల్ని మనం పొట్టలో ఒక వాయుగుండంగా చెప్పుకోవచ్చు. కడుపు ఉబ్బరం, పులితెన్పులు, అపాన వాయువులతో ఒకటే ఇబ్బంది పెట్టే గ్యాస్ బాధలకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పొట్టలో తీరని వేదనను తెచ్చిపెట్టే గ్యాస్ ట్రబుల్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకున్న ఆహారం నోటిలో బాగా నమలబడి ఆ తర్వాత గొంతు నుంచి ఆహార నాళం ద్వారా పొట్టలోని జీర్ణాశయంలోకి చేరుతుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయటం కోసం యాసిడ్తో పాటు పెప్సిన్ వంటి ఎంజైములు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కొంతమందిలో ఆ యాసిడ్ ఆహారాన్ని జీర్ణం చేసేంత పరిమాణంలో లేనప్పుడు మరింతగా యాసిడ్ ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఈ యాసిడ్కు మంట పుట్టించే గుణం ఉంటుంది కదా. యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న కొద్దీ మన పొట్టలో మంటగా అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీంతో పొట్టంతా ఉబ్బరించినట్లుగా మారుతుంది. గ్యాస్ పైకి ఎగదన్నుకొని వస్తూ పొట్టలో, ఛాతీలో, గొంతులో అంతా మంటగా అనిపిస్తూ ఉంటుంది. పులితేల్పులు, ఆపాన వాయువులతో ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ అంటే రకరకాల మనుషులకి రకరకాల సిమ్టమ్స్. కొంతమందికి ఎక్కువగా తేన్పులు రావటాన్ని గ్యాస్ ట్రబుల్ అని చెప్తాం జరుగుతుంది. కొంతమందికి ఆహారం తీసుకోగానే కడుపు ఉబ్బిపోవటాన్ని గ్యాస్ ట్రబుల్ అంటం జరుగుతుంది. కొంతమందికి కంటిన్యూస్గా కడుపు ఉబ్బరంగా ఉండటం, అపాన వాయువులు అంటే ఫ్లాటులెన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా గ్యాస్ ట్రబుల్ అని చెప్తాం జరుగుతుంది. విరోచనం సరిగ్గా అవ్వకుండా మలబద్ధకం లాగా ఉన్నవాళ్ళు కూడా గ్యాస్ ట్రబుల్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ గ్యాస్ ట్రబుల్ అనే దానికి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ అన్నిటినీ కలిపి కామన్గా మనం గ్యాస్ ట్రబుల్ అని మాట్లాడుకుంటాం జరుగుతుంది. సో మనం ఎవాల్యుయేట్ చేసేటప్పుడు అసలు ఏ ప్రాబ్లం ఉంది అనేది లోకలైజ్ చేసుకుంటాం. ఎక్కువగా తేన్పులు వస్తున్నాయి, పైన పొట్ట ఆహారం తీసుకోగానే కడుపు ఉబ్బరంగా ఉంది అంటే అది ఈసోఫేగస్ అన్నవాహికకి పొట్టకి సంబంధించిన ప్రాబ్లం అని మనం తెలుసుకోవచ్చు. కడుపు ఆహారం తీసుకున్న తర్వాత 2-3 గంటలు ఉబ్బరంగా ఉండటం, ఉబ్బిపోవటం, నెమ్మదిగా కొంచెం టైం గడిచిన కొద్దీ నెమ్మదిగా తగ్గుతుంది అంటే ఇది గ్యాస్ట్రోపారసిస్ అంటారు. అంటే మన ఆహారం తీసుకున్న తర్వాత దాని యొక్క కదలిక తగ్గిపోయినప్పుడు ఇలా కడుపు ఉబ్బరంగా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కదలిక గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో కదలిక తగ్గిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా సిస్టమిక్ కాజెస్, లోకల్ కాజెస్ అని చెప్పుకోవచ్చు. సిస్టమిక్ కాజెస్ అంటే డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళల్లో ఈ కడుపు యొక్క కదలిక, పేగుల యొక్క కదలిక తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని డయాబెటిక్ గ్యాస్ట్రోపారసిస్ అంటం జరుగుతుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండి దాన్ని మనం తెలుసుకోలేకపోతే ఆ థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళల్లో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ మూమెంటు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ కదలిక తగ్గిపోవడం వల్ల కడుపు ఉబ్బరం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వైటమిన్ డి డెఫిషియన్సీ చూస్తాం జరుగుతుంది. దీనివల్ల కూడా ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు పొట్ట యొక్క కదలిక తగ్గిపోవటం, కడుపు ఉబ్బరంగా ఉండటం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది కాకుండా మనం తినే ఆహారంలో అధికంగా కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు ఉండి తక్కువగా పీచు పదార్థం అంటే పండ్లు, కాయగూరలు తక్కువగా ఉంటే అప్పుడు కూడా పేగు యొక్క కదలిక, కడుపు యొక్క కదలిక తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ అన్నిటి వలన కడుపు ఉబ్బరంగా ఉండి దీన్ని కూడా గ్యాస్ ప్రాబ్లం అని చాలామంది చెప్తూ ఉంటారు. గ్యాస్ ట్రబుల్ సమస్యకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి. కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా పొట్ట పగిలేలా తినటం, తిన్న వెంటనే పడుకోవటం, కొవ్వు పదార్థాలని ఎక్కువగా తీసుకోవటం, ఉప్పు, కారం, మసాలా పదార్థాలని అతిగా తీసుకోవటం, అతిగా ఆందోళన పడటం, ఒత్తిడికి గురవటం, ఇవన్నీ పొట్టలో గ్యాస్ బాధల్ని పెంచుతాయి. ఆహార నాళం, జీర్ణాశయంలోకి ఈ రెండూ కలిసే జంక్షన్లో ఒక మూత లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ మూతను వైద్య పరిభాషలో జీఈ జంక్షన్ అని పిలుస్తారు.
ఒకసారి జీర్ణకోశంలోకి వెళ్ళిన ఆహారాన్ని మళ్లీ పైకి రాకుండా జీఈ జంక్షన్ మూత అడ్డుగా నిలుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో అది బలహీనంగా ఉండటం వల్ల గొంతులోకి ఆహారపు మెతుకులు రావటం, దాంతోపాటు యాసిడ్ ఎగదన్నుకు రావటంతో గ్యాస్ బాధలు, ఛాతీలో మంట వంటి ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం నిత్యం మింగే మందుల మూలంగా కూడా గ్యాస్ ట్రబుల్ సమస్యగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏ రకమైన గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డీటెయిల్డ్గా సిమ్టమ్స్ తీసుకోవాలి. షుగర్కి సంబంధించి, డయాబెటీస్కి సంబంధించిన పరీక్షలు, థైరాయిడ్కి సంబంధించిన పరీక్షలు, వైటమిన్ డి ఏమన్నా డెఫిషియన్సీ ఉందా అనే పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్, అబ్డామినల్ స్కాన్ చేసుకుంటాం. అండ్ ఎండోస్కోపీ చేసుకుని ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం నిర్ధారణ చేసుకుంటాం అనేది ప్రతి ఒక్కరికి దీర్ఘకాలికంగా గ్యాస్ ట్రబుల్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ స్ట్రక్చరల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ టెస్టుల్లో మనకి క్లియర్గా తెలిసిపోతుంది. స్ట్రక్చరల్గా ప్రాబ్లం లేనప్పుడు వీళ్ళని డెఫినెట్గా ఫంక్షనల్ డిస్పెప్సియా అని మనం అట్రిబ్యూట్ చేసి వాళ్ళకి డిఫరెంట్ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గ్యాస్ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. గ్యాస్ ట్రబుల్కు అప్పుడే తయారు చేసిన మజ్జిగని తీసుకోవటం ఒక మంచి పరిష్కారం. మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని యాసిడ్తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఇందుకు పులిసిన మజ్జిగ కాకుండా అప్పటికప్పుడు తయారు చేసిన మజ్జిగను తీసుకోవాలి. పులిసిన మజ్జిగకు క్షారగుణం కన్నా ఆమ్లగుణం పెరుగుతుంది. దీంతో గ్యాస్ బాధలు తగ్గకపోగా మరింతగా తీవ్రం కావచ్చు. తాజా పెరుగు, తెయ్యటి పెరుగు కూడా గ్యాస్ బాధల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీటిలోని ప్రోబయోటిక్ ఫ్యాక్టర్స్ పొట్టలోని బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను, గ్యాస్ బాధలను తగ్గిస్తాయి. గ్యాస్ ట్రబుల్కు మనలో చాలామంది రజోడీ, జెంటాక్ వంటి మాత్రల్ని వాడుతూ ఉంటారు. వీటి విషయంలో డాక్టర్ సలహా తీసుకోవటం మేలు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించడం, బయట ఆహారం తీసుకోకుండా ఉండటము, ఇంట్లో తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం పండ్లు, కాయగూరలు, నూనె పదార్థాలు తగ్గించి తింటాం. ఇలాంటి జాగ్రత్తలు ఆహారంలో తీసుకుంటాం చాలా చాలా ముఖ్యమైనది. ప్లస్ ఇంటెస్టైన్ కదలిక, మన పొట్ట యొక్క కదలిక, పేగుల యొక్క కదలిక అనేది మనం చేసే ఎక్సర్సైజ్ని బట్టినే డెఫినెట్గా నిర్ధారణ అయి ఉంటుంది. సో రెగ్యులర్గా మినిమం 45 మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ చేయటం వల్ల మన ఇంటెస్టైనల్ హెల్త్ డెఫినెట్గా హెల్దీగా ఉంటుంది. ఇంటెస్టైనల్ కదలిక నార్మల్గా ఉండి ఈ గ్యాస్ ట్రబుల్స్ అనేవి రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవర్ ద కౌంటరు నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, నేను ఈ ట్యాబ్లెట్ 5 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నాను, 15 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నాను అనే వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటాము. ఈ యాసిడ్ సప్రెషన్ మెడికేషన్స్ దీర్ఘకాలికంగా తీసుకునే వాళ్ళల్లో వీళ్ళకి నిమోనియాలు ఎక్కువగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అరుదుగా ఈ ట్యాబ్లెట్స్ దీర్ఘకాలికంగా తీసుకుంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ని రకాల కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి దీర్ఘకాలికంగా ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేవి తీసుకోకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది. గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నప్పుడు జీవనశైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేళకు తినాలి. చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినటాన్ని అలవాటు చేసుకోవాలి. పొద్దుపోయాక తినకూడదు. రాత్రి భోజనాన్ని పెందరాళ్లే ముగించాలి. రాత్రిపూట చిరుతిండ్లకు దూరంగా ఉండటం మేలు. బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం వంటి అలవాట్లను మానుకోవాలి. పక్క మీద ఎడమవైపు తిరిగి పడుకోవాలి. కుడివైపు తిరిగి పడుకున్నప్పుడు ఆహారనాళం స్ఫింక్టర్ తెరుచుకొని ఆహార పదార్థాలు పొట్టలోని ఆమ్లం వెనక్కు తన్నుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. తల కింద కాస్త ఎత్తుగా ఉండేలా దిండును అమర్చుకోవటం మేలు చేస్తుంది. గ్యాస్ బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొంతకాలం డాక్టర్ పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోవాలి. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకునేందుకు మనలో చాలామంది ఆహారపరంగా చాలా జాగ్రత్తలే తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ చాలామంది కీటో డైట్ను పాటించడానికి మొగ్గు చూపుతున్నారు. భోజన పళ్ళెల్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే కీటో డైట్ను తీసుకోవడం వల్ల షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుందని, రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా ఉంటుందని నమ్ముతున్నారు
చాలామంది. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కీటో డైట్తో నిజంగానే షుగర్ అదుపులోకి వస్తుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. కీటో డైట్ని మనం బరువు తగ్గడానికి వాడటానికి, షుగర్ తగ్గడానికి వాడటానికి కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవన్నీ ఏమిటంటే కీటో డైట్ అనేది మనం ఆహారంలో పిండి పదార్థం యొక్క నిష్పత్తులు తగ్గించి, ఆహారంలో పిండి పదార్థం అనేది భారతదేశంలో దాదాపు 60-65% తీసుకుంటారు. దాన్ని మన ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితేనేమి, మన భారతీయ సంస్థలు అయితేనేమి దాన్ని 55% తీసుకోండి అని చెప్తున్నారు. అంటే 55% పిండి పదార్థం తీసుకోండి, ఒక 25% కొవ్వు పదార్థం తీసుకోండి, 15% మాంసకృతులు తీసుకోండి అని చెప్తున్నారు అనమాట. అందరూ చెప్పేది అదే అనమాట. అంటే 20% మించకుండా మీరు కొవ్వు పదార్థం తీసుకోండి అని చెప్తున్నారు. అదే మీరు కీటో డైట్ ఉందనుకోండి, కీటో డైట్లో ఏంటంటే ఈ కొవ్వు పదార్థాన్ని 40%కి, కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో 50%కి పెంచి పిండి పదార్థాన్ని తగ్గించేస్తున్నారు. అంటే పిండి పదార్థం ఓన్లీ 20%, 30% తీసుకుంటున్నారు అనమాట. మనం కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే రక్తంలో గ్లూకోజ్ తగ్గదు, వెంటనే కనిపించదు అనమాట. తగ్గుతోంది అనేటువంటి ఆలోచన వచ్చింది. ఇది కాకుండా కొవ్వు పదార్థాలు పగిలి, కొవ్వు పదార్థాల యొక్క విసర్జన ఎలా జరగాలంటే కొవ్వు పదార్థాలన్నీ కూడా ఎసిటాల్డిహైడ్, ఎసిటోను, కార్బన్ డైఆక్సైడ్, వాటర్గా మారాలన్నమాట. అన్నీ కూడా రకరకాల కీటోన్ బాడీస్ అంటాం అనమాట. కీటోన్ బాడీస్ అంటే ఇగో ఎసిటాల్డిహైడ్, ఎసిటోను, బీటా హైడ్రాక్సీ బ్యూట్రిక్ యాసిడ్ అనే ఇవన్నీ ఆమ్ల పదార్థాలు. మీరు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే వాటిని శరీరం విసర్జించడానికి, వాటిని ఎక్కువగా తీసుకుని దాన్ని వాడుకుని కొంత విసర్జించాలి కదా, బయటికి పంపించాలంటే దాన్ని ఆమ్ల పదార్థాలుగా మారుస్తుంది. అదే కీటోన్ బాడీస్ అంట, అదే కీటో డైట్ అంట. కీటో డైట్ అంటే మన రక్తంలో కీటోన్ బాడీస్ ఎక్కువగా పెరిగేటువంటి ఆహార పదార్థం కీటో డైట్ అనమాట. కొవ్వు పదార్థం ఎక్కువగా తీసుకుంటే కీటో డైట్ అంటాం. అవధులు మించిన పరిమితుల్లో మీరు ఎసిటాల్డిహైడ్, ఎసిటోను శరీరంలో తయారు చేసినట్లయితే అదంతా కూడా ఎసిటిక్, ఇది శరీరాన్ని పాడు చేస్తుంది. ఎసిటోన్ అనేది ఆమ్ల పదార్థం అనమాట. మన శరీరం యొక్క pHని పాడు చేసి కొన్ని సందర్భాల్లో మరి కార్డియాక్ డిప్రెషన్, అంటే గుండె సంబంధించి రెస్పిరేటరీ డిప్రెషన్, సెరిబ్రల్ డిప్రెషన్ ఇలాంటి కొన్ని రావచ్చు. అంటే మీకు ఏదైనా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటే ఆ సమస్యలు ఒక్కసారే బయటపడతాయన్నమాట ఇందులో. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమీ లేని వాళ్ళు, చిన్న వయసు వాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, డాక్టర్ల పర్యవేక్షణలో మీరు కీటో డైట్ ఫాలో అవటం అనేది మంచిదే, చేసుకోవచ్చు, బరువు తగ్గుతారు. కొంతకాలం, కొన్ని సంవత్సరాల పాటు మీకు ఆ కీటో డైట్ వల్ల ప్రయోజనాలు కనిపిస్తాయి. కానీ మరి ఎక్కువ కాలంలో అది వాడటం వలన దాంట్లో ఉన్నటువంటి నష్టాలు కూడా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలండి. వృద్ధాప్యంలో కనిపించే కొన్ని రకాల సమస్యలు వయసు తెచ్చిపెట్టే మార్పుల్లాగే కనిపిస్తాయి. కానీ అన్నిసార్లు అలా భావించడం సరికాదంటారు డాక్టర్లు. బరువు పెరగడం, మగతగా ఉండడం, చర్మం పొడిబారడం, మలబద్ధకం ఇలాంటి బాధల వెనుక ఒక్కోసారి హైపోథైరాయిడిజం కూడా కారణంగా ఉండొచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఇదివరకే థైరాయిడ్ సమస్యలు ఉన్నా, గతంలో ఎప్పుడైనా థైరాయిడ్ లోపాలకు చికిత్స తీసుకొని ఉన్నా, మెడ వద్ద పెద్ద సర్జరీలు చేయించుకొని ఉన్నప్పుడు, రేడియేషన్ వంటివి తీసుకున్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వృద్ధుల్లో హైపోథైరాయిడిజం లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధుల్లో థైరాయిడ్ హార్మోన్ మోతాదులు తగ్గటం తరచూ చూసేదే. ఇది వయసుతో పాటు నెమ్మదిగా ఎక్కువ అవుతుంది కూడా. కానీ చాలామందికి హైపోథైరాయిడిజం ఉన్నట్లయినా తెలియదు. లక్షణాలు స్పష్టంగా లేకపోవటం, ఇతరత్రా జబ్బుల లక్షణాల మాదిరిగా కనిపించటమే దీనికి కారణం. థైరాయిడ్ హార్మోన్ తగినంతగా లేకపోతే అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోవచ్చు, విషయ గ్రహణ సామర్థ్యం తగ్గచ్చు, బరువు పెరగటం, మగత, చర్మం పొడిబారటం, మలబద్ధకం వంటివి తలెత్తవచ్చు. వీటిని చాలా వరకు వృద్ధాప్యం మార్పులుగానే భావిస్తూ ఉంటారు. కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ సమస్యలున్నా, గతంలో ఎప్పుడైనా థైరాయిడ్ సమస్యలకు చికిత్స తీసుకున్నా, మెడ వద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయించుకున్నా, రేడియోథెరపీ తీసుకున్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. వృద్ధాప్యంలో కొలెస్ట్రాల్ పెరగటం అనేది థైరాయిడ్ లోపాన్ని సూచిస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు పడిపోయినప్పుడు శరీరం కొలెస్ట్రాల్ను విడగొట్టలేదు, చెడ్డ కొలెస్ట్రాల్ను తొలగించలేదు. దీంతో రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు పెరిగిపోతాయి. అలాగే వయసు పైబడినప్పుడు హైపోథైరాయిడిజం వల్ల రక్తం పరిమాణం తగ్గుతుంది, గుండె కండర సంకోచాలు బలహీనమవుతాయి, గుండె వేగం నెమ్మదిస్తుంది. ఇవన్నీ గుండె వైఫల్యానికి దారితీసేవే.
గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గితే నిస్సత్తువ ఆవహిస్తూ ఉంటుంది. సమస్య మరింత తీవ్రమైతే ఊపిరితిత్తుల్లో, కాళ్లల్లో నీరు చేరుతుంది. ఇది ఆయాసం, కాళ్ల వాపులకు దారితీస్తుంది. పేగుల కదలికలు నెమ్మదిస్తాయి. ఫలితంగా మలబద్ధకం తలెత్తుతుంది. కొందరిలో కీళ్లు, కండరాల నొప్పులు థైరాయిడ్ సమస్యకు సంకేతం కావచ్చు. హైపోథైరాయిడిజంలో జీవక్రియల వేగం తగ్గుతుంది. దీంతో ఒంట్లో నీరు ఎక్కువవుతుంది. ఇది కీళ్లు, కండరాల నొప్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా కాళ్లల్లోని పెద్ద కండరాల నొప్పులు తలెత్తుతూ ఉంటాయి. ఇక చిన్న వయసులో థైరాయిడ్ పనితీరు తగ్గిన వారిలో కుంగుబాటు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది వృద్ధుల్లోనూ తక్కువేమీ కాదు. తేడా ఏంటంటే వృద్ధుల్లో కుంగుబాటు ఒక్కటే హైపోథైరాయిడిజం లక్షణం కావటం. కొందరు భ్రాంతులకు లోనవుతూ ఉంటారు. అలాగే జ్ఞాపక శక్తి తగ్గటం, ఏకాగ్రత కుదరకపోవటం, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవటము హైపోథైరాయిడిజం లక్షణాలు కావచ్చు. ఎందుకంటే మెదడు పనితీరు, విషయ గ్రహణ, మానసిక స్థితి తీరుతెన్నుల్లో థైరాయిడ్ హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి తగ్గిపోతే వీటి పనితీరు మారిపోతుంది. ఈ నేపథ్యంలో వృద్ధుల్లో హైపోథైరాయిడిజం లక్షణాల గురించి తెలుసుకుని ఉండటం, అనుమానం వస్తే వెంటనే పరీక్ష చేయించటం మంచిది. మోకీలు మార్పిడి అంటే ఇప్పటికీ మన దగ్గర మేజర్ సర్జరీని అన్నీ చక్కగా కుదిరి సర్జరీ చేయించుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోవడానికి చాలా కాలమే పడుతుంది. అంతవరకు ఆసుపత్రిలోనే ఉండాలి. దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అయితే ఫాస్ట్ ట్రాక్ విధానంలో మోకీలు మార్పిడి చేయించుకుంటే ఈ కష్టాలన్నీ తప్పుతాయంటున్నారు డాక్టర్లు. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో మోకీలు మార్పిడి చేయడం వల్ల ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు. దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పు ఉండదు. నొప్పిని తగ్గించుకునేందుకు కూడా ప్రత్యేకమైన చికిత్సా పద్ధతుల్ని ఉపయోగిస్తారు. పేషెంట్ ఫ్రెండ్లీగా పిలుస్తున్న ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? పాత రోజుల్లో 2 వీక్స్ ఉండేవాళ్ళు ఒక పేషెంట్. నీ రీప్లేస్మెంట్ అయినాక 2 వీక్స్ హాస్పిటల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తున్నాము. ఈ కొందరు ఇప్పుడు నార్త్ ఇండియాలో, ఇప్పుడు హైదరాబాద్లో కూడా విదిన్ ద సేమ్ డే కూడా డిశ్చార్జ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఈ రోబోటిక్స్ వచ్చేసినాక అండ్ పార్షల్ నీ రీప్లేస్మెంట్ ఒక ఆపరేషన్ ఓన్లీ మొత్తం జాయిన్ కాకుండా ఓన్లీ ఆ బిట్ మార్చడం వల్ల సేమ్ డే కూడా డిశ్చార్జ్ చేయొచ్చు. దానికి అంత అడ్వాంటేజ్ ఏం లేదు. నిజంగా ఒక 1-2 డేస్ హాస్పిటల్ ఉంటేనే కంఫర్టబుల్గా ఉంటారు పేషెంట్స్ కూడా. ఆ 1-2 డేస్లో కొంచెం అబ్జర్వేషన్లో పెట్టినా కూడా బెటర్. సో ఫాస్ట్ ట్రాక్ అనేది వచ్చింది ఈ మధ్య, ఎస్పెషల్లీ యూఎస్లో బాగా పాపులర్ అయింది. కానీ దానివల్ల అంత అడ్వాంటేజ్ చూడట్లేదు నేను. ఐ థింక్ ఒక 1-2 డేస్ ఉంటే డాక్టర్ కూడా చూడగలుగుతారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా సాల్వ్ చేయగలుగుతారు. సో 1-2 డేస్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. మరీ 5 డేస్ 1 వీక్ అవసరం లేదు. కానీ సేమ్ డే డిశ్చార్జ్, ఫాస్ట్ ట్రాక్ డిశ్చార్జ్ అంత అడ్వాంటేజెస్ అనిపించట్లేదు నాకైతే. ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఆసుపత్రిలో గడిపే వ్యవధిని ఎలా తగ్గిస్తారు? ఫాస్ట్ ట్రాక్ అంటే సేమ్ డే డిశ్చార్జ్ నిజంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒక ప్రాపర్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయండి. హాస్పిటల్లో ఉండక్కర్లేదు, కానీ అట్లీస్ట్ దగ్గరలో ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్ అట్లాంటి ఏమైనా ఉంటే అక్కడ వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడున్న పీపుల్తో డిస్కస్ చేసుకోవచ్చు అండ్ వెంటనే డాక్టర్ కూడా యాక్సెస్ ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ ఫాస్ట్ ట్రాక్ రికవరీకి. అది బెస్ట్ వే అనమాట. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజియోథెరపీ. ఏం చేసినా ఫాస్ట్ ట్రాక్ చేసినా 2 వీక్స్ ఉంచుకున్నా కూడా ఫిజియోథెరపీ చేయకపోతే అది ప్రాపర్ సక్సెస్ అవ్వదు. ఫాస్ట్ ట్రాక్ విధానంలో పెయిన్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? సో మళ్ళీ ఫాస్ట్ ట్రాక్లో కూడా అందరూ ఎలిజిబుల్ కారండి. అంటే మరీ సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ చేయడం అంత బెటర్ ఆప్షన్ కాదు. కానీ కొందరు ఉంటారు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ఫస్ట్ డేకి కూడా చాలా తక్కువ కట్స్ తీసుకున్న పేషెంట్ వాళ్ళు ఫాస్ట్ ట్రాక్కి మంచిగా ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి కొంచెం హయ్యర్ పెయిన్కి వెళ్ళిస్తాం, కానీ మరీ ఎక్కువ ఉండదు, అవసరం పడదు. వాళ్ళు మంచిగా రికవర్ అయ్యారు కాబట్టి ఫాస్ట్ ట్రాక్ చూస్ చేయొచ్చు వాళ్ళకి. కానీ మెడిసిన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అన్నమాట. ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఇన్ఫెక్షన్ల ముప్పును ఎలా తగ్గిస్తారు? ఇన్ఫెక్షన్స్ అనేది చాలా డేంజరస్ ప్రాబ్లం అండి. అంటే సర్జన్కి కూడా అసలు ఇష్టం. ఆబ్వియస్లీ ఏ పేషెంట్కి ఇన్ఫెక్షన్ అయినా చాలా బాధపడతాం మేము కూడా, అండ్ పేషెంట్ కూడా పెద్ద ప్రాబ్లం అది. కానీ గుడ్ థింగ్ ఏంటంటే మంచి సెంటర్స్లో చాలా రేర్ కండిషన్, అది లెస్ దెన్ 1% అనుకోవచ్చు. అది అవాయిడ్ చేయడానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము సర్జరీ చేసే ముందు ప్రాపర్గా స్క్రబ్ చేసుకుంటాం హ్యాండ్స్ని. అట్లీస్ట్ ఒక 3 to 5 minutes స్పెండ్ చేస్తాం స్క్రబ్ చేయడంలో. థియేటర్స్ కూడా చాలా ప్రాపర్ వేలో ఉండాలి. లామినార్ ఎయిర్ ఫ్లో అని ఒకటి ఉంటుంది, అది మొత్తం
బ్యాడ్ ఎయిర్ అంతా బయటికి పుష్ చేసేస్తుంటుంది అనమాట. సో అన్ని స్మాల్ సెంటర్స్లో ఉండకపోవచ్చు, కానీ బిగ్ సెంటర్స్లో డెఫినెట్గా లామినార్ ఎయిర్ ఫ్లో ఉంటుంది. సెకండ్, లోపలికి వెళ్ళినాక, థియేటర్ లోపలికి వెళ్ళినాక పేషెంట్ది మొత్తం లెగ్ క్లీన్ ఆల్మోస్ట్ 15 minutes క్లీన్ చేయడంలో స్పెండ్ చేస్తాము. ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా 2 gloves వాడి, ఎక్కువ మంది థియేటర్లో లేకపోవడం ఇస్ బెటర్ ఆప్షన్ అనమాట ఇన్ఫెక్షన్స్ తక్కువ చేయడానికి. అండ్ ఆపరేషన్ అంతా అయినాక ప్రాపర్గా క్లోజ్ చేయడం చాలా ముఖ్యం. అండ్ 3 doses ఆఫ్ యాంటీబయాటిక్స్ సరిపోతుంది. మళ్ళీ ఆపరేషన్ తర్వాత కూడా డ్రెస్సింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఫాలో అయితే డెఫినెట్గా ఇన్ఫెక్షన్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ విధానంలో కోలుకునే ప్రక్రియను ఎలా వేగవంతం చేస్తారు? ఫాస్ట్ ట్రాక్లో కూడా రీహాబిలిటేషన్ ఇంకా ఎక్కువ చేయాలి, ఎందుకంటే 1-2 days ముందే డిశ్చార్జ్ అయిపోయారు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ స్పెసిఫిక్గా ఫిజియోథెరపీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుందండి. లేకపోతే మళ్ళీ బిహైండ్ ద కర్వ్ వచ్చేస్తారు. సో ప్రాపర్గా రికవరీ అవ్వాలంటే ఫిజియోథెరపీ చాలా ముఖ్యం. ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్పై ఎలాంటి అవగాహన అవసరం? నా దృష్టిలో ఫాస్ట్ ట్రాక్ అనేది యూఎస్లో బాగానే హెల్ప్ అవుతుంది, ఎందుకంటే చాలా రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ అక్కడ పేషెంట్స్ కూడా ఫస్ట్ సేమ్ డే డిశ్చార్జ్కి కోరుకుంటారు. మన దగ్గర కొంచెం కల్చరల్గా డిఫరెంట్ ఉంది. పేషెంట్స్ దే లైక్ టు స్టే ఇన్ హాస్పిటల్, ఎందుకంటే డాక్టర్తో అట్లీస్ట్ ఒక 2 days ఆ ఇంటరాక్షన్ ఉంటుంది, ఏమైనా ప్రాబ్లం ఉన్నా సేఫ్గా ఉండొచ్చు అది బెటర్ అనమాట. సో మేబీ యంగర్ పేషెంట్స్లో, కొంచెం యంగర్ ఏజ్లో అయిన పేషెంట్స్కి మేబీ ఫాస్ట్ ట్రాక్ బెటర్ ఏమో, బికాజ్ వాళ్ళు కొంచెం ఫాస్ట్గా రికవర్ అవ్వచ్చు కాబట్టి వాళ్ళకి బెటర్. కొంచెం ఎల్డర్లీ పేషెంట్స్ 70+ అయితే బెటర్ ఒక 2-3 days హాస్పిటల్ ఉంచితే ఏం ప్రాబ్లం అవ్వకుండా డిశ్చార్జ్ చేయొచ్చు కాంప్లికేషన్స్ లేకుండా. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో మూకీల మార్పిడి చేయడం వల్ల ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు. దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పు ఉండదు. నొప్పిని తగ్గించేందుకు కూడా ప్రత్యేకమైన చికిత్సా పద్ధతుల్ని ఉపయోగిస్తారు. మొత్తంగా చూస్తే ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ని పేషెంట్ల పాలిట ఒక వరమనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. కళ్ళ సమస్యలతో బాధపడుతున్నప్పుడు నిత్యం గుప్పెడు గుమ్మడి పలుకుల్ని తినడాన్ని అలవాటు చేసుకోండి. వీటిలో జింక్ పోషకం సమృద్ధిగా ఉంటుంది. ఇది కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది.